మాది నర్సీపట్నం దగ్గర విలేజ్ వెలంకాయలపాలెం. మా పాప యోషిక 1.5 ఇయర్ ఇంటి దగ్గర ఆడుకుంటూ కాంపౌండ్ వాళ్ళ గేట్ పాప మీద తలపైన పడిపోయింది. మేము దగ్గరలో ఉన్న నర్సీపట్నం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడ డాక్టర్ గారు చూసి ఇక్కడ చెప్పలేము, ఇక్కడ పనిచేయదు, వెంటనే నర్సీపట్నం వైజాగ్ కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమని చెప్పారు. మేము ఆ రోజు నైట్ ఇమీడియట్లీగా వైజాగ్ కిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి సాటర్డే నైట్ 10:30 అలా అయిందండి. రాగానే మమ్మల్ని సంతోష్ సార్ వాళ్ళ టీం రిసీవ్ చేసుకొని ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేశారండి. ఐసీలో నుంచి ట్రీట్మెంట్ చేస్తూనే ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ చేశారు. దాదాపు ఒక 6 days వరకు ఐసీయూలోనే ఉంచారండి. ఐసీయూలో ఉండగానే మా పాపకి ఫిట్స్ కూడా 3 times వచ్చింది. కానీ మాకు చాలా భయం వేసింది, పాప బతకదనుకున్నాం మేము తీసుకొచ్చేటప్పుడే. కానీ సంతోష్ సార్ వాళ్ళ టీం చాలా మాకు ధైర్యం ఇస్తూనే వాళ్ళు చూసినప్పుడే మాకు కొంచెం ధైర్యంగా ఉండేది. వాళ్ళు చాలా బాగా మాకు పాపని చూసుకుంటూ ఎనీ టైం రిసీవ్ అయ్యేవాళ్ళు. అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా పాప దగ్గర కూర్చొని అలా నర్సులు కూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. పాపని ఈవేళ ఎలా మా కంటి ముందు ఎలా నిల్చొని ఆడుకుంటుందంటే చాలా మాకు సంతోషంగా ఉంది. అలాగే జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఎప్పుడు బెడ్ ముందు ఒక అమ్మాయి నర్సు ఎనీ టైం కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉండేది. మా పాప చాలా బాగా రికవర్ అయిందండి. ఇప్పటికీ కూడా సార్ మాకు మీరేం టెన్షన్ పడద్దు, మేము ఉన్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది అయినా సరే వచ్చి మేము రిసీవ్ చేసుకుంటాం అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.